మీరు నిజంగా అక్కడ స్కామ్ జరిగింది ఇంకేదో జరిగిందంటే అక్కడ బాధితులు ఏరి ఇన్ని ప్రూఫ్లు తీసుకొచ్చిన మీరు బాధితులని ఎందుకు తీసుకురావట్లేదు? సో ప్రూఫ్స్ అన్ని మీరు పేపర్స్ అన్ని తీసుకొచ్చి మీరు ఛానల్స్ లో చూపిస్తున్నారు కదా, ఆ ప్రూఫ్స్ పక్కన పెడితే బాధితులని మీరు ఇప్పటివరకు ఎందుకు తీసుకురాలేదు అనేది మీరు ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చేయాలి. అండ్ అలాగే 1-2 ఛానల్స్ మాత్రమే మీరు ఎందుకు ఇస్తున్నారో ఇంటర్వ్యూస్, మిగతా వాటికి ఎందుకు మీరు వచ్చి మాట్లాడట్లేరో, ఎందుకు మేము వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాము అని చెప్పేసి. టైఅప్ మీన్స్ వాట్ అండి? మీరే ఆలోచించండి. ఒక 1-2 ఛానల్స్తో మేము టైఅప్ ఉన్నామంటే సో మీరు వాటితో మాత్రమే టైఅప్ అయ్యి ముందు ఇంటర్వ్యూ ముందు ప్రిపేర్ అయిపోయి సో ఇది అడుగు ఇది చెప్తా అని చెప్పేసి అనడం మాత్రం కరెక్ట్ కాదు, కరెక్ట్ పద్ధతి కాదు. సో మీరు ఒక హెచ్కే మీద ఎలిగేషన్ వేసినప్పుడు, ఒక పెద్ద సంస్థ మీద మీరు ఎలిగేషన్ వేసినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ప్రెస్ మీట్ పెడతారా ఇంకేది పెడతారా, మీరు ఖచ్చితంగా మేము అడిగే క్వశ్చన్స్, అందరూ అడిగే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే మీకు అనుకూలంగా ఉన్నంత వరకు మీరు చెప్పేసుకొని వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ తో వాళ్ళు మాట్లాడించి ఈ వార్ అనేది ఇప్పటి వరకు తెగలేదు. మధ్యలో చూసే జనాలు ఎవ్వరు పిచ్చోళ్ళు కాదు. సో ఖచ్చితంగా దీని గురించి మీరు అటు హెచ్కే వాళ్ళైనా సరే మీరైనా సరే ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెడతారా, లేదంటే మీడియా అందరితో మీరు ఏం మాట్లాడతారు అనేది మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి.